హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో కట్ ఆఫ్స్, మరి ఇక్కడ ర్యాంక్స్ అయితే ఇచ్చారు కానీ మనకి పర్సంటైల్స్ అంటే తెలియదు. జస్ట్ పర్సంటైల్ అయితే తెలుసుకున్నాం ఆల్రెడీ. మరి దీనికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ బ్రీఫ్గా పర్సంటైల్స్ ఎంత అప్రాక్సిమేట్గా ఎంత వస్తున్నాయి కరెక్ట్గా, మరి బ్రాంచెస్కి మరి ఈసీఈ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఏ విధమైన మరి కట్ ఆఫ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. మరి ర్యాంక్స్ 2804 అయితే ర్యాంక్స్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఒకసారి మనం మరి కట్ ఆఫ్స్ విషయానికి వస్తే మరి 2804 99.83 ఉంది. ఇక్కడ అమ్మాయిలకు వచ్చి ఓపెన్లో 99.7 ఉంది. 507 కన్వర్షన్ చేస్తే 99.76 వచ్చింది. ఇక్కడ 872 అమ్మాయిలు, మరి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కు 99.6, 824 99.74, ఇక్కడ అమ్మాయిలకి 99.59 అయితే రావటం జరిగింది. టోటల్గా 99 అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మరి ఎస్సీ జనరల్ ఇది హోమ్ స్టేట్ కోటా ఓన్లీ, గుర్తుపెట్టుకోండి. హోమ్ స్టేట్ కోటాలో 625కి మరి ర్యాంక్ 98.48, 790. మరి ఇది మరి హోమ్ స్టేట్ కోటా కాబట్టి 98కి కూడా ఎస్సీ రిజర్వేషన్ కూడా వచ్చింది. 707 98.3, 159 98.45 ఎస్టీ వాళ్ళకి. మరి ఇది ఎస్టీ వాళ్ళకి అమ్మాయిలకి అయితే గర్ల్స్ స్టూడెంట్కి 95.93 రావటం జరిగింది. అసలు హోమ్ స్టేట్ కోటా ఎంత వస్తుందో మరి ఒక్కసారి మనం చెక్ చేద్దాం. మరి అదర్ స్టేటు మరి విషయానికి వస్తే ఓన్లీ అదర్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మరి మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ అదర్ స్టేట్ అయితే 99.87, 99.77, 99.84, 99. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి అయితే 99.75 ఉంది. ఈడబ్ల్యూఎస్ అమ్మాయిలకి అబ్బాయిలకి 99. ఇక్కడ ఓన్లీ మరి ఓపెన్లో 99.87. ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే 99.78 ఉండటం జరిగింది. 99.63 అయితే ఇక్కడ వచ్చేసింది. అంతా 99. చూసారా, ఒక్కసారి సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ఎస్సీ ఎస్టీ కూడా చూద్దాం ఒకసారి. మరి ఎస్సీ స్టూడెంట్స్ అయితే అదర్ స్టేట్ ఎస్సీ స్టూడెంట్స్ మరి కంప్యూటర్ సిఎస్సి బ్రాంచ్ 98.94, మరి 683 అమ్మాయిలకి అయితే 98.34 అమ్మాయిలకి. మరి ఇది అబ్బాయిలకి ఎస్టీ స్టూడెంట్స్ అయితే 99.45. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నోట్ డౌన్ చేసుకోండి. విధంగా ఎస్టీ స్టూడెంట్స్ ఫీమేల్ 98.48 స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది. మరి వేరే బ్రాంచ్ అయితే చూద్దాం ఒకసారి. స్టూడెంట్ మరి ఈసీఈ చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఈసీఈ విషయానికి చూస్తే మరి ఇక్కడ కూడా హోమ్ స్టేట్ 99.66 ఉంది. మరి ఓపెన్లో 99.6, అబ్బాయిలకి 19.6, అమ్మాయిలకి 99.55 రావటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జనరల్లో 99.62, ఈసీఈ 99.49 ఫీమేల్కి రావటం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఇది గమనించారా, ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్లో 99.39 ఉంది. మరి ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ వచ్చి 99.17 ఉంది. ఎస్సీ న్యూట్రల్ జనరల్ వచ్చి 96కి వచ్చేసింది. చూసారా, అక్కడ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచ్ అయితే 98 ఉంది. 98 నుంచి 96 రావటమే జరిగింది. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 97.0, ఎస్టీ స్టూడెంట్స్ న్యూట్రల్ కానీ ఇది కూడా 97కి ఆ రేంజ్లో వచ్చింది. మరి అదర్ స్టేట్ కోటాకు సంబంధించిన ఓపెన్లో 99.68 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు వరంగల్లో రావడం జరిగింది. అదర్ స్టేట్ కోటాలో ఫీమేల్ అయితే 99.42, మరి ఈడబ్ల్యూఎస్ 99.66, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 99.39. ఇక్కడ గమనిస్తే మనం ఓబీసీ ఎన్సీఎల్ కూడా మరి ఓబీసీ ఎన్సీఎల్ జనరల్ 99.50 రావటం జరిగింది. అదర్ స్టేట్ కోటా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓబీసీ ఎన్సీఎల్ 99.10. ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి తగ్గారు. అదర్ స్టేటు 97.73కైనా వస్తుంది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటే కూడా నోట్ చేసుకోండి. మరి అమ్మాయిలకి అయితే లక్కీ, ఇక్కడ చూడండి దీనికి 97 95కి మధ్యలో ఒక 1000 తేడా వచ్చేసింది ర్యాంకు. మరి అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్ అయితే 97.16. ఎస్టీ స్టూడెంట్స్కి బాగా కాంపిటీషన్ ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటే. మరి అమ్మాయిలకి 94కి కూడా రావటం అయితే జరిగింది. నేను డైరెక్ట్గా మెకానికల్ ఇంజనీరింగ్కి వెళ్ళాం. మెకానికల్ ఇంజనీరింగు ఎన్ఐటి వరంగల్ అదర్ స్టేటు
దీనికి 99.10 రావటం జరిగింది. మరి ఈ ర్యాంక్కి మరి అమ్మాయిలకైతే 98.40 వరకు లాస్ట్ ఇయర్ వచ్చేసింది ఈ ర్యాంక్ వరకు. మరి ఈడబ్ల్యూఎస్ 98.45, ఈడబ్ల్యూఎస్. ఓబీసీ ఎన్సీఎల్ 98.65, అమ్మాయిలకైతే 97.55 రావటం అయితే జరిగింది. మరి మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఎన్ఐటి వరంగల్లో అదర్ స్టేట్ ఎస్సీ స్టూడెంట్స్కి 95.15 కూడా రావటం జరిగింది. అమ్మాయిలకి 93.1, జనరల్లో మరి అబ్బాయిలకు 91. ఎస్టీ అదర్ స్టేట్ మెకానికల్ ఇంజనీరింగ్ 88.49. ఇది మనకి దీన్ని బట్టి చూస్తే ఎన్ఐటి వరంగల్లో మనకి రిజర్వేషన్ కేటగిరీ జస్ట్ మరి ఓసీ పిల్లలకు కూడా 97 నుంచి 99.9 ఓసీ పిల్లలకు రావటం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా ఎస్సీ వీళ్ళకైతే 95 వరకు, ఎస్సీ స్టూడెంట్స్కి 95 ఆ రేంజ్లో ఇక్కడైతే సీటు వచ్చే అవకాశం ఉంది. ఎస్టీస్ కూడా మరి ఈ మెకానికల్ ఇంజనీరింగ్ అది సివిల్ కూడా మరి ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మరి అదర్ స్టేటు సివిల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే మరి ఎన్ఐటి వరంగల్లో 98.23, మరి జనరల్ కేటగిరీ, ఫీమేల్ కేటగిరీ 97.70, ఈడబ్ల్యూఎస్ 98.24, జనరల్ కేటగిరీ, ఫీమేల్ కేటగిరీ 97.40, ఓబీసీ ఎన్సీఎల్లో 97.94, ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ 97.14 రావటం అయితే జరిగింది. మరి స్టూడెంట్స్ సివిల్ ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే 92.50 ఉంది. మరి జనరల్ కేటగిరీ అమ్మాయిలకి 91.47, ఎస్టీ స్టూడెంట్ 92.47. దీన్ని బట్టి చూస్తే రిజర్వేషన్ వాళ్ళకి మరి 90 వేరే మరి సివిల్ కానీ మెకానికల్ కానీ ఇవి రావాలంటే 92, 91, 90 అబోవ్ అయితే వచ్చే అవకాశం ఉంది సివిల్ కానీ. నేను సివిల్ మెకానికల్ చేస్తాను అని. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ కానీ ఈసీఈ కానీ రావాలంటే కొద్దిగా కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ మనం అనాలిసిస్ చేస్తే 99 కాంపిటీషన్ ఉంది. ఇది ఈసీఈ కూడా ఇది 99.9 ఉంటే మరి ఈసీఈ 99.5 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. మరి దిస్ ఈజ్ నాట్ ఫైనల్ అనమాట. మనకి ఏప్రిల్ సెషన్ కూడా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్, జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్లో జరుగుతుంది 2వ తారీఖు నుంచి. జస్ట్ మనకి 5 days 6 days మరి హెడ్ ఉన్నాం కాబట్టి మనం ప్రతి ఒక్కరు మీ యొక్క స్కోర్ని బూస్టప్ చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ మనకి ఏప్రిల్ 17ని మనకి అన్ని ర్యాంక్స్ అయితే రిజల్ట్స్ వస్తాయి, విత్ ర్యాంక్స్ వస్తాయి అనమాట. ఈ పర్సంటైల్ ఇంకా పోయినట్టే, మనకి ర్యాంక్సే మనకి ముఖ్యం అనమాట. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి, బూస్ట్ చేసుకోండి, మీ యొక్క స్కోర్ని మీరు బూస్ట్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. సపోజ్ 97 వచ్చిన అతను 98కి ట్రై చేయండి. సపోజ్ 85 వచ్చిన వాళ్ళు 95కి 96కి ట్రై చేయండి. మీకు ఎన్ఐటీలో సీట్స్ వస్తాయి. మరి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.